సింహం అంటే మన వాళ్ళకి, ఇటు సినిమా వాళ్ళకి, అటు రాజకీయ నాయకులకి చాలా ఇష్టమేమో. అందరూ నేను సింహాన్ని అని చెప్పుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని చూస్తున్న శశికళ కూడా తాను సింహాన్ని అని చెప్పుకొచ్చింది. జయలలిత అనే సింహంతో 33 ఏళ్ల పాటు జీవించానని, తాను ఓ సింహాన్నేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చెబుతుంది. చెన్నై శివారు కవత్తూరులోని ఓ రిసార్టులో అన్నాడీఎంకే శాసనసభ్యులతో ఆమె సమావేశమయ్యారు. ఒక్కో ఎమ్మెల్యేతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం సాగింది. అనంతరం ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ అన్నాడీఎంకేను ఎలాగైనా భూస్థాపితం చేయాలని కొందరు భావిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కొందరు ప్రత్యర్థులు వ్యూహం రచిస్తున్నారని అన్నారు. వారి వలలో ఎవరూ పడకూడదన్నారు. పన్నీర్ సెల్వంతో తనను పోలుస్తున్నారని, ఆయన చాలా మృదు స్వభావం కలవారని కూడా చెబుతున్నారని, తాను మాత్రం సింహంతోనే జీవించానని, తాను ఓ చిన్న సింహానేనని వివరించారు. తనను చూసి కొందరిలో భయం పెరిగిందని పేర్కొన్నారు. తనతో ఉన్న శాసనసభ్యులంతా సింహాలేనని చెప్పారు. తన ప్రాణం ఉన్నంత వరకు అన్నాడీఎంకేను కాపాడుతానన్నారు. అన్నాడీఎంకే పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి సాధ్యం కాదని అన్నారు. సకల వసతులతో మంత్రిగా వ్యవహరించిన పన్నీర్ సెల్వం ఇప్పుడు పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మన వేళ్లతోనే మన కళ్లను పొడుస్తున్నారని సెల్వంపై ధ్వజమెత్తారు. తనకు 129 మంది శాసనసభ్యుల మద్దతుందని, సభ్యులంతా తనకు మద్దతుగా ఉంటే ఏదైనా సాధిస్తానన్నారు. జయలలితతో కలిసి చెన్నై, బెంగళూరు జైలును చూశానని చెబుతోంది శశికళ. ఆ తర్వాత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన శపథమని, ఆ తర్వాత జయలలిత సమాధి వద్దకు కేబినెట్ మంత్రులతో వెళ్లి ఫోటో తీసుకుంటానని అంటోంది. తప్పకుండా జయలలిత ఆశీస్సులు పొంది విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తూ సింహంలా ఉంటారని చెప్పుకొచ్చింది శశికళ.